గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యాన్ని ధ్యానిద్దాము. కీర్తనల గ్రంథము 2వ కీర్తన 4వ వచనము 5వ వచనము. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయును. దావీదు మహారాజు చెప్తున్నాడు, మన యేసు ప్రభు ఆకాశమందుండి నవ్వుచున్నాడంట. ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు. ఎవరిని? అన్యజనులు, దేవునికి వ్యతిరేకంగా అల్లరి చేస్తున్నవారు, వ్యర్థమైన వాటిని ఆలోచించిన వారి మీదికి ప్రభువు ఎలా వస్తాడంటే ఉగ్రుడై వారితో పలుకుతాడు, ప్రచండ కోపం చేత వారిని తల్లడింప చేస్తాడన్నమాట. సో మనం ప్రభువుకి వ్యతిరేకంగా ఉండకూడదండి. ప్రభు మాటలకు లోబడదాం, ప్రభు వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రభువుకు ఇష్టమైన బిడ్డలుగా ప్రభు వాక్యమందు స్థిరత్వం కలిగి నాటబడి మనం ముందుకు సాగుదాం. ఎందుకంటే అన్ని జనుల వలె మనం అల్లరి చేయకుండా, వ్యర్థమైన వాటిని తలంచకుండా, దేవునికి వ్యతిరేకంగా పాపం చేయకుండా మనం ముందుకు సాగుదాం.